హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే 2 రకాల పచ్చళ్ళని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నోటికి కమ్మగా తినాలనిపించేలా ఇలా టమాటో పచ్చడి, పుదీనా టమాటో పచ్చడి అండి. 2 కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో లేదంటే టిఫిన్లో కూడా చాలా బాగుంటుందండి. వంట రాదు బాబోయ్ అన్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా చేసుకుంటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత సూపర్ టేస్ట్గా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ముందుగా మనం టమాటో చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg టమాటోలను శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నానండి. ఈ టమాటోని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా చేసుకున్నారంటే మీరు 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. అదే మీరు ఫ్రిడ్జ్లో వండుకుంటే నెల వరకైనా నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్ని పచ్చళ్ళ కంటే మనకు టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టుకుంటే ఏ టిఫిన్లోకైనా మనం తినచ్చు. అన్నంలో, వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్ని టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కట్ చేసుకొని ముక్కలన్నిటిని ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్ తీసుకొని ఈ కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మీడియం సైజు చింతపండు తీసుకోవాలండి. ఒక లెమన్ సైజ్ తీసుకోవాలి. తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విడదీసి వేసుకోవాలండి. ఇలా ముద్దలా వేయొద్దు, గ్రైండ్ చేసినప్పుడు సరిగా గ్రైండ్ కాదు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పొట్టు తీయని వెల్లుల్లి 10 నుంచి 12 దాకా వేసుకోవాలండి. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీకి. ఇప్పుడు ఈ జార్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పోపు ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్ సీడ్స్ అంటారండి, ఇది వేసుకుంటే చట్నీకి చాలా టేస్ట్గా వస్తుందండి. 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి దంచి వేసుకోవాలండి. 8 నుంచి 9 వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2 నుంచి 3 తుంచి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కరివేపాకు ఒక పిడికెడు దాకా వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను కరివేపాకుని. ఇలా పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ నాకు రికార్డ్ కాలేదండి. ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పేస్ట్ను వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని మీడియం టు సిమ్ని మంట అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచొద్దండి. ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇలా ఆయిల్ పైన కాస్త సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఈ టైంలో కారం వేసుకోవాలండి. చాలా మంది గ్రైండ్ చేసేటప్పుడు వేసుకుంటారు. నేనైతే ఇక్కడ ఈ టైంలో వేసుకుంటే చట్నీ కలర్ చాలా బాగా వస్తుందండి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనం పైనుంచి లాస్ట్లో ఇలా ఆయిల్ తేలిన తర్వాత కారం వేసుకుంటే చట్నీకి కలర్ చాలా బాగా వస్తుందండి.
ఇప్పుడు ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు చాలా రోజులు నిల్వ ఉంటది. ఇప్పుడు ముందు కూడా టమాటోలో మనం ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ నాకు కాస్త తక్కువ అనిపించిందని మళ్ళీ వేసుకున్నానండి. ఇలా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని చూడండి, ఇలా పైన ఆయిల్ మొత్తం సెపరేట్ అవ్వాలండి. టమాటో కలర్ కూడా చేంజ్ అవ్వాలి. అప్పుడే మనకు చాలా కమ్మగా టేస్టీగా ఉంటదండి చట్నీ అయితే. ఇలా పైన ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇలా మనం గ్లాస్ జాడీలో ఉంచుకొని ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా తప్పకుండా ఈ టమాటో పచ్చడిని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, నేనైతే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి, అంత టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో ఏ టిఫిన్ లో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పుదీనా టమాటో పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చట్నీ కోసం ఇక్కడ నేను పుదీనా ఆకుల్లా తెంపుకొని తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా వడ ఆడనివ్వాలండి. ఇలా వడ ఆరితే మొత్తము వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 6-7 కాజు వేసుకోవాలండి. జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే దీని ప్లేస్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులైనా వేసుకోవచ్చండి. ఇలా బాగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను 4-5 తుంచి వేసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా మనము వాష్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 3 నుంచి 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ప్రోటీన్ ఫుల్ చట్నీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఏ టిఫిన్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనాను మనం ఇలా పక్కకు తీసుకొని అదే ప్యాన్లో సైడ్ తీసుకొని మధ్యలో ఇలా మనం కాస్త స్పేస్ చేసి దాంట్లో ఒక మీడియం సైజు 3 టమాటోలు పెద్దగా ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు టమాటోలు మగ్గడానికి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలండి. ఈలోపు టమాటోలు ఇంకా బాగా ఉడుకుతాయండి. పుదీనా కూడా మంచిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా అన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. పల్లెటూళ్ళలో ఇదే విధంగా చేస్తారండి, అంత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పక్కకు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కచ్చా పచ్చగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా చల్లారిన టమాటో పుదీనా వేసుకోవాలండి. ఇలా వేసుకొని పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. ఇలా పల్సిస్తూ గ్రైండ్ చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు కావాలంటే రోళ్ళు గ్రైండ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. చిన్న చింతపండు ముక్క వేసుకోవాలి. వేసుకొని వీలైనంత వరకు కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా కమ్మగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. పిల్లలు పుదీనా తినని పిల్లలకు ఇలా చట్నీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి. పెట్టకపోయినా కూడా పర్వాలేదు, కానీ నేను ఇక్కడ పోపు పెడుతున్నాను. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. దీనిలో కలోంజీ సీడ్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. మెంతులు ఒక 4-5 వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు ఒక 5 నుంచి 6 వేసుకోవాలండి, రెబ్బలు. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఇలా దంచి ఒక 4-5 వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును మనం చట్నీలో వేసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి.
మీరు కూడా తప్పకుండా ఈ పల్లెటూరు స్టైల్ చట్నీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.